నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో రిటైర్మెంట్ అనేది తప్పనిసరి. ఎందుకంటే తాను చేసి వర్క్ మరి చివరికి అలసిపోవటం, ఆ తర్వాత రిటైర్మెంట్ స్టేజ్ రావటం, ఆ తర్వాత తను రెస్ట్ తీసుకుంటూ తన యొక్క ఏదైతే అంతకుముందు వర్క్ తన నిష్ణాతుడిగా చేశాడో దాన్ని వేరే వాళ్ళకు అప్పచెప్పి తను ఒక విశ్రాంతి తీసుకోవడం అనేది ప్రతి మనిషికి తన దైనందిన జీవితంలో కామన్. అది వృత్తైనా, వ్యాపారమైనా, రాజకీయమైన అతీతం కాదు. ఉదాహరణకి ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే, మరి సీఎం కేసీఆర్, మాజీ సీఎం, ఆయన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గరలో ఉన్నట్టుగా మరి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేదంటే బయట సామాన్య ప్రజల్లో కావచ్చు విపరీతమైన చర్చ జరుగుతుంది. రీసెంట్గా ఉదాహరణకి ఆయన హెల్త్ ఇష్యూస్ కొన్ని కారణం కావచ్చు, ఆయన సరిగ్గా నడవలేకపోవడానికి కూడా లేక కూడా మరి ఏదన్నా ఆయన మొన్న మధ్య రీసెంట్గా ఒక మీటింగ్కి వచ్చినప్పుడు కూడా స్టిక్ పట్టుకుని రావాల్సిన పరిస్థితి మనం చూసాం. అంటే అదేం తప్పు కాదు. ప్రతి మనిషికి మరి వృద్ధులు అవటం, బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం అనే స్టేజ్లు ఉంటాయి. దానిలో మరి ఈయన వృద్ధాప్య స్టేజ్లోకి వచ్చినట్టుగా మనమైతే అనుకుంటున్నాం. ఇక ఆయనకి సమయం ఆసన్నమైంది. ఆయన రిటైర్ అయ్యి మరి పార్టీ పగ్గాలుగా ఎవరికి అప్పచెప్తారా అనేది వేచి చూడాలి. పార్టీ పగ్గాలు అప్పచెప్పడానికి మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అప్పచెప్తారా, లేదంటే అన్నీ తానే చూసుకుంటూ పార్టీని తనతో పాటు ముందుకు తీసుకొచ్చి ఈ రోజున సీఎం కేసీఆర్ అవడానికి హార్ట్ లాగా ఉపయోగపడిన మరి సిద్దిపేట మేనలుడు హరీష్ రావుని మరి ఆయనకి అవకాశం ఇస్తారా, లేదంటే కూతురు ఈ మధ్య తిరుగుబాటు బావుట ఎగరవేసి జాగృతి అధ్యక్షురాలుగా ఉండి దాన్నే ఒక పార్టీగా పెట్టబోతుందంటూ ఊహాగానాలు వస్తున్న మరి కల్వకుంట్ల కవిత గారిని చేస్తారా, ఎవరిని చేస్తారు? ఆయన మంచిగా ఉన్నంగానే ఇదిగో నా రాజకీయ వారసుడు ఈయన, ఇదిగో నా రాజకీయ వారసురాలు ఈమె అని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? కేసీఆర్కి అవ్వ కావాలి, బువ్వ కావాలా? ఒక పక్క మరి ఎవరిని కాదనుకోలేరు కదా. కొడుకు కావాలి కేటీఆర్ ముందు, తర్వాత కూతురు కావాలి, మేనల్లుడు కావాలి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్గా ఆయనకి స్ట్రాంగ్గా నుంచున్నారు, ఓకే. కానీ ఆయన రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసిన తర్వాత ఆయన మరి ఇప్పుడు ఇమీడియట్గా వచ్చే ఎలక్షన్లోకి అసలు కేసీఆర్ బయటకు వచ్చి మరి ప్రజల ముందుకు వచ్చి ఏమన్నా అభివాదం చేయగలుగుతాడా లేదా అనే డౌట్ కూడా అందరిలోనూ మెదడులో తొలిచేస్తుంది. ఇది ఎక్కువగా కాంగ్రెస్కో బీజేపీకో కాదు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా టెన్షన్తో రగిలిపోతున్నారు. ఏమైంది మా కేసీఆర్ కాకాకి, ఏమైంది మా కేసీఆర్ అన్నకి, అది ఎందుకు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు? ఒక్కసారి ప్రతిపక్షంలో కూర్చోపెడితే శాసనసభకు కూడా రాకుండాంత అంత డల్ అయిపోవాల్సిన అవసరం ఏంటి? పాతకాలంలో చెలొక్తులు విసిన మా కేసీఆరేనా ఈ రకంగా మేము చూసేది? మునుపటి కేసీఆర్ మాకు కావాలి అని చెప్పి రకరకాలుగా అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేస్తాం, వయోభారం ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా వయోభారం అనేది తప్పదు. కానీ ఏజ్ని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే అది తన పార్టీకి కానీ, తనకు కానీ, తన కుటుంబానికి కానీ మంచిదవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ ఈ మాట ఒక వర్డ్ కాదు, అదొక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే మరి 60 సంవత్సరాల తెలంగాణ కావాలి అనే కలని సాకారం చేస్తూ, తెలంగాణలోని ప్రజలందరికీ కూడా సాకారం చేస్తూ ఎందరో ట్రై చేశారు. అఫ్కోర్స్ ఈ రోజున తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారు ఒక్కరి వల్లనే కాదు, ఎంతోమంది సమిధులయ్యారు, ఎంతోమంది ఆత్మహత్య దాడులు చేసుకున్నారు. అయినప్పటికీ ముందుండి నడిపించే నాయకుడు అనేది ఇంపార్టెంటు. ఆ రోజు ఆయన కూడా మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి ముందుండి తెప్పించడంలో ఒక కీలక పాత్ర, తానే తెచ్చాడని అనకపోయినా ఆయన ఒక కీలక పాత్ర పోషించాడు. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 100% కేసీఆర్ తెలంగాణ రావడంలో ఒక మెయిన్ పిల్లర్ అని మనం భావించాలి. అయితే అలాంటి కేసీఆర్ ఎదటివారు ఎంతటి గొప్పవాళ్ళైనా, గొప్ప గొప్ప నాయకులైనా మరి తన మాటల యొక్క గారడీతో, తన యొక్క పాండిత్యంతో అందరినీ ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళి తను అనుకున్న జవాబుని రప్పించుకోగలిగి, తను అనుకున్న ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని 100% కరెక్ట్ చేయగలిగి ప్రజల్లోకి సూటుగా ఆయన మాటల్ని తీసుకెళ్ళగలిగే కేసీఆర్ మౌన మునిలాగా ఇలా ఉండిపోవటం, ఆయన ఆ ఫామ్ హౌస్ని దాటి రాకపోవడం, ఇదన్నీ చూస్తుంటే ఎస్
కేసీఆర్కి రిటైర్మెంట్ టైం వచ్చేసింది. 100% కేసీఆర్తో ఇక ఏమీ కాదు, ఒక స్టెప్ తీసుకోవాలి. 100% మరి ఆ స్టెప్ తీసుకుని మరి ముందుకు వెళితేనే వచ్చే ఎలక్షన్లకి అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటాం, లేకపోతే మాత్రం చాలా అంటే చాలా కష్టమని బీఆర్ఎస్ నేతలందరూ, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా అంతర్మదన పడిపోతున్నారట. మరి కేసీఆర్ మనసులో ఏముంది? కేటీఆర్కి అవకాశం ఇస్తారా? మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు కేటీఆర్ని కాదనకుండా ఏం చేయలేరు. కానీ ఇక్కడే అసలైన ఇది ఉంది. కేటీఆర్ గన ఒకవేళ సీఎం క్యాండిడేట్గా గన ఈయన అనౌన్స్ చేసి ముందుకు తీసుకెళ్తే కవిత ఒప్పుకుంటారా? కవిత ఏమంటారు? ఇప్పటికే కవిత ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన పరిస్థితి, పార్టీ నుంచి సస్పెండ్ అయింది కూడా ఆవిడ. ఏకంగా ఆవిడ నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా కూడా సస్పెండ్ చేశారని, తన తండ్రి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా తన అన్న మీద, అలాగే విధంగా మరి ఎవరైతే కేసీఆర్ వాళ్ళ మేనలుడు హరీష్ రావు మీద విపరీతమైన ఆవిడ నెగిటివ్ ఇంపాక్ట్లో ఉన్నట్టు మనందరికీ తెలుసు. అది కూడా మనం చూస్తున్నాం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు కవిత గారు అనేది. కానీ ఇప్పుడు మరి ఎంతవరకు వీళ్ళందరూ కూడా సహకరిస్తారు? ఒక రకంగా కేసీఆర్ ఈ రకంగా అయిపోవడానికి కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ మధ్య సఖ్యత లేకపోవడమే ప్రధాన కారణం. ఒక్కసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబం అందరూ కూడా మేమున్నామంటూ అందరూ ఏకతాటిపైకి వస్తే అది కొండంత అండగా ఉండి కేసీఆర్ని బాగా నిలబెట్టగలిగేదేమో. కానీ పరిస్థితి అలా కనబడతలేదు. మరి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు ఫక్తు రాజకీయ పార్టీగా ఉన్న తర్వాత 10 సంవత్సరాల పాటు అప్రసాహసంగా ఎలిగిన కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, కేసీఆర్ అండ్ కో, ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి తన వాక్చాతుర్యంతో మరి అంత పెద్ద ఎత్తులో ఉన్న కేసీఆర్ని ఢీకొట్టి ఆయన్ని పక్కన కూర్చోపెట్టి ఒక్కసారి తెలంగాణకి 2వ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాక హుష్పటాక్ అక్కడితో కేసీఆర్ ఇక బయటికి రావడం ఎన్ని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 1, 2, 3 సందర్భాలు ఈ 2-3 సంవత్సరాల్లో 100%గా. ఇక రానున్న రోజుల్లో అయినా మరి ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆ రిటైర్మెంట్ అయిపోయేదేదో అయిచి మరి నెక్స్ట్ ఎవరిని ముఖ్యమంత్రిగా ఆయన పెడతారో, ఎవరిని ముఖ్యమంత్రిగా పరిచయం చేస్తారో, ఎవరిని తన రాజకీయ వారసులో చేస్తారో చెప్పేస్తే సమయం లేదు మిత్రమా అన్నట్టుగా ఆయన సమయం ఇంకా తీసుకోకుండా చేయాల్సిన పరిస్థితి అయితే ఆసన్నమైంది. కేసీఆర్ అయితే 100% రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేశారు. ఇక కేసీఆర్తో ఏమీ కాదు అని బీఆర్ఎస్ నేతల్లోనే గుసగుసలు వినబడుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. మరి ఈ విషయాన్ని గురించి మీరేమంటారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.